మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ ఉంది. సో చిరంజీవి గారు మెగాస్టార్గా ప్రయాణం అంత ఈజీగా ఏం జరగలేదు. తను ఎంతో ఆశపడి, ఇష్టపడి, ఎంతో కష్టం దానికోసం పెట్టి అభిమానులని తన అభిమానులుగా మార్చుకున్నారు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పటిదాకా ఉన్నటువంటి శకం ఒకవైపు, చిరంజీవి గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మరోవైపు. సో నెగిటివ్ రోల్స్ అయినా సరే తన ఇష్టంతో చేసి ఎంత పాపులారిటీని తెచ్చుకున్నారో అది అంత సాధారణమైన విషయం ఏమీ కాదు. ఆయన నడిచిన దారిలో ఈరోజు కొన్ని వేల మంది నడుస్తున్నారనడంలో సందేహం లేదు. తన కుటుంబం విషయమే కాదు, ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళని అడిగితే వాళ్ళ యొక్క ఆశ, కోరిక అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న ఐడియా అంతా కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిందంటారు. ఆ స్టైల్, డాన్స్లో ఆయన ఈజ్, గ్రేస్ అసలు అన్మ్యాచబుల్. సో మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి ఆ రోజుల్లో ఎంత బిజీగా ఉండేవాళ్ళంటే 80s 90sలో అసలు తుక్కులేక సినిమాలు తీసేవాళ్ళు. సో ఆ టైంలో మన ఎగోయిస్టిక్గా, అలాగే మంచి నటనకు పేరున్న కొంత తన మాటల వల్ల ఇండస్ట్రీలో కొంతమందితో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. అలాంటి వాళ్ళలో మోహన్ బాబు గారు ఒకరు. సో మోహన్ బాబు గారు ఒక సినిమానికి మరి బాగా పేరు రావడానికి కారణం చిరంజీవి గారేనట. చిరంజీవి గారి సినిమా వదిలేయడం వల్లే మోహన్ బాబు గారికి ఆ సినిమా ఛాన్స్ రావడం, అంత క్రేజ్ వచ్చిందంటారు. సో ఏది ఏమైనా చిరంజీవి గారి క్యారెక్టర్ని ఊహించుకునే అప్పట్లో దర్శకులు కథలు రాసేవాళ్ళని కూడా సమాచారం అందుతుంది. సో నిజానికి సీనియర్ హీరోలందరూ ఒకప్పుడు తెలుగు సినిమాకే పరిమితం అవుతే, చిరంజీవి గారు మాత్రం చాలా చాలా సాహసోపేతమైనటువంటి పాన్ ఇండియా సినిమాలు కూడా చేశారు. అందులో వచ్చిందే సైరా సినిమా. నిజానికి ఆ సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా చిరంజీవి మాత్రం ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు కూడా విశ్వంబర సినిమాతో సోషో ఫ్యాంటసీతో పాన్ ఇండియాగా వస్తున్నారు. సో జగదేక వీరుడు అతిలోక సుందరి ఫార్మాట్లోనే ఇది ఉంటుందనేది టాక్. అలాంటి చిరంజీవిని ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో చిరంజీవి మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే బి గోపాల్ దర్శకత్వంలో అసెంబ్లీ రోడ్ అనే సినిమా చేయాలి. కానీ ఆ టైంలో 5 సినిమాలు సైన్ చేస్తున్నారట. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. బి గోపాల్ ఆ సినిమా వేరే వాళ్ళతో చేయాలంటే నెక్స్ట్ మరో సినిమా చేద్దామని చెప్పారట. అప్పుడు బి గోపాల్ ఈ సినిమాని మోహన్ బాబుతో చేసి సూపర్ హిట్ కొట్టారు. మోహన్ బాబు కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అంటే అది అసెంబ్లీ రౌడీయే. ఈ సినిమాతోనే మోహన్ బాబు స్టార్ హీరోగా మారారు. మొత్తానికైతే చిరంజీవి ఇలా మరి వదిలేసిన సినిమాతో మోహన్ బాబు సక్సెస్ అందుకొని చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడం నిజంగా ఒక అంతకు మంచి విషయమే. ఆ తర్వాత బి గోపాల్ దర్శకత్వంలో ఇందిరా లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. మొత్తానికైతే చిరంజీవి గారు చేయాల్సిన సినిమాని మోహన్ బాబు గారు చేయడం ఆయన కెరియర్కి బాగానే మరి హెల్ప్ అయింది. సో ఇక అందులో భాగంగానే ఇంకా మోహన్ బాబు టైం ఫుల్గా మారిపోయింది. సో మోహన్ బాబు 500 సినిమాలకు పైగా హీరోగా చేశారు. అలాగే మంచి అవార్డులు దక్కించుకున్నారు. మంచి నటుడుగా కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన చేసే చేష్టలు చాలా మందికి నచ్చడం లేదు. ఏదైనా ఈవెంట్లో స్టేజ్ మీదకి వచ్చినప్పుడు పక్క వాళ్ళకి సెటిల్ వేయడం చూసిన జనాలు ఆయన సినిమా మీద కూడా అసలు ఇష్టపడడం లేదు. అలాగే ఆయన సినిమాలో ఉన్నటువంటి లేడీ క్యారెక్టర్స్కి సంబంధించి కూడా అంతగా ఇంపార్టెన్స్ లేకపోవడమే ఈ మధ్య కాలంలో ఆయన సినిమాలకి దూరం చేసేలాగా చేస్తోంది. అయితే మీరు ఊహించండి, బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అసెంబ్లీ రౌడీ సినిమాలో మన చిరంజీవి గారు హీరోగా చేస్తుంటే వాట్ ఏ కాంబినేషన్ కదా. అసలు ఊహించుకుంటేనే ఇంద్రానే ఏ రేంజ్లో మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నామో అసెంబ్లీ రౌడీని ఆ రేంజ్లో అప్పుడే చెప్పుకునే వాళ్ళేమో కదా.